అందరికి రాక ఇంటికి వచ్చినా అని అమ్మ నాకు ఇష్టమని ముద్దపప్పు ఆవకాయ చిక్కుడుకాయ కర్రీ వండారు. కానీ నా కడుపేమో నా ఫేవరెట్ అయిన చింతకాయ చారు కోసం ఎదురు చూస్తుంది. ఇంకేముంది అన్ని పక్కన పెట్టేసి పప్పు చారుతో కడుపు మొత్తం నింపేసుకున్నా. చింతకాయ చారు చేయడం చాలా ఈజీ. ఇందుకోసం స్టవ్ పైన కడాయి పెట్టి చారు కోసం కావాల్సినన్ని పచ్చి చింతకాయలు వేసుకుని అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టాలి. ఎక్కువ టైం ఏమీ పట్టదు. నేను వీడియోలో చూపించినట్టు జస్ట్ 5 minutes లోనే చింతకాయ అంతా ఉడికిపోతుంది. ఇది చల్లారిన తర్వాత చింతకాయ గుజ్జును మ్యాష్ చేస్తూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇంకొక గిన్నెలో వడబోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి, మా ఇంట్లో ఉంది కాబట్టి ఉల్లి పొరకు కూడా యాడ్ చేస్తున్నాం, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి వేగిన తర్వాత చిటికెడు పసుపు, అందులోనే ఉడికించిన చింతకాయ రసం, రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న బెల్లం ముక్క లేదా ఒక స్పూన్ చక్కెర వేసి ఒక పొంగు వచ్చిన తర్వాత 2 minutes మరగనిస్తే సరిపోతుంది. చాలా మంది ఎండుమిర్చితో కూడా ఈ చారు చేస్తారు, కానీ నాకైతే పచ్చిమిర్చితో ఇలా చారు చేస్తే చాలా నచ్చుతుంది. తింటుంటే కొంచెం పుల్లగా కారంగా భలే ఉంటుంది టేస్ట్. నేను చెప్తున్నాను కాదు, కానీ ఎంతో సింపుల్ గా ఉండే ఈ రెసిపీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఆ లోపు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి మరి. థ్యాంక్ యూ.